హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పప్పు ఎలా చేస్తాను నా స్టైల్లో చూపిస్తాను. చూడండి. ముందుగా కందిపప్పు అయితే ఒక గ్లాసున్నర తీసుకున్నాను. అందులో నీళ్ళు పోసి కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను పప్పు అయితే ఒకసారి కాకుండా 2 సార్లు కడుగుతాను. కడిగేసి కాసిన నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒకసారి కడిగినట్టు తీసాను, కానీ 2 సార్లు కడిగాను. కడిగేసి కాసిన నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. నేను ఎప్పుడూ టమాటా పప్పులో ఆనియన్ వేయలేదు. ఈసారి ఎలా ఉంటుందో చూద్దామని వేసాను. టేస్ట్ ఏమన్నా బాగుంటుందో అని. టమాటా పప్పు మా ఇంట్లో ఎక్కువ తక్కువ తింటారు. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పప్పు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని బాగా పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చాక కట్టేసాను. హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో. విజిల్ అయితే వచ్చేదాకా చల్లారాలి. మూత తీసాను. తీసి చూసారా, వంట ముక్కలు అన్నీ మగ్గిపోయే బాగా. నీళ్ళలో సరిపడినంత ఉప్పు, కారము, పసుపు వేసి పసుపు కారం ఫస్ట్ కొంచెం వేసాను, తర్వాత సరిపోదని మళ్ళీ కొంచెం వేసాను. కొంచెం మెదుపులు చాలా మెత్తగా అయిపోయి పప్పు ఉడికిపోయింది. కొంచెం నీరు ఉన్నట్టు అనిపిస్తే కొంచెం మళ్ళీ స్టవ్ అనిపిస్తున్నాను. పప్పు చాలా కలుపుగా ఉందో. నెక్స్ట్ ఇక పోపులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు వేసి పోపు వేసుకొని పోపు వేసి పెట్టేస్తున్నాను. అంతే వీడియో. బాయ్ బాయ్.